రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. వడగాలులు ఉబ్బరంతోటి జనం తిప్పలు పడుతుండ్రు. పొద్దుగాల 9 నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. మంచిర్యాలలో ఇవాళ 47 డిగ్రీల ఎండ రికార్డైంది. ఎండలతోని ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతుండ్రు. పగటిపూట రోడ్లన్నీ ఖాళీ కనబడుతున్నాయి. రాష్ట్రంలో ఇయ్యాల కూడా ఎండలు బాగా కొట్టినాయి. పెరిగిన ఎండలు వడగాలులతోని జనం తిప్పలు పడ్డారు. ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడ్డారు. ఎండ ఎక్కువగా ఉండడంతోని రోడ్లన్నీ ఖాళీగా కనిపించినాయి. తప్పక పని మీద బయటకొచ్చినోళ్లు ఛత్రీలు నెత్తికి తువ్వాలు కట్టుకొని తిరిగారు. జ్యూస్లు కొబ్బరి బొండాలు తాగి గొంతు తడుపుకున్నారు. ఇక ఇయ్యాల మంచిర్యాల జిల్లాల ఎక్కువగా 47 డిగ్రీల ఎండ రికార్డైంది. భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, పెద్దపల్లి, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలల్లా 44 డిగ్రీల ఎండ కొట్టింది. వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట, జనగాం, నాగర్ కర్నూల్, నిర్మల్ జిల్లాలలో కూడా ఎండ బాగానే ఉంది. ఎండ బాగా ఉండుతోని పనుంటే తప్ప బయటకు పోవద్దని చెప్తున్నారు డాక్టర్లు. కరీంనగర్ జిల్లాల భగభగ మండే ఎండలకు జనం అల్లాడుతున్నారు. కొంచెం పొద్దెక్కితే చాలు సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. వడగాల్పులతోని ఇప్పటిదాకా జిల్లాల 14 మంది చనిపోయారు. వారం నుంచి దంచి కొడుతున్న ఎండలతోటి జనం అవస్థలు పడుతున్నారు. చాలా ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు కూలర్స్ పెట్టుకున్నా కానీ ఎండకు వేడికి అవి కూడా కొంచెం అది వేడిగానే వస్తుంది. గాడుపు అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎండలు అనేది పోయినసారి కన్నా ఈసారి చాలా విపరీతంగా ఉన్నాయి. ఎండ పుల్లు ఎండదన్నది పిల్లలు మంచి మాడిపోతూ ఉన్నారు. చాలా కష్టంగా ఉన్నది, చాలా బాధంగా ఉన్నది. ఏం చేసుడు ఏం కథనో అర్థమవుతలేదు. మరి ఏం చేసుడు బస్సులు కూడా చాలా వేడి ఉంది బస్సులు ఉంటే. వరంగల్ జిల్లాలో కూడా ఎండలు మండిపోతున్నాయి. పొద్దుగాల 9 నుంచే భగ్గుమంటున్నాయి. ఎండలతోని జనం బేజారైతున్నారు. నిన్న ఒక్కరోజే జిల్లాల 12 మంది ఎండ దెబ్బతోటి చనిపోయారు. సింగరేణిలా డ్యూటీ షిఫ్టులను మార్చారు అధికారులు. మండుతున్న ఎండలతోని జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండలతోని గిరాకీ లేక చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఇంతవరకు చూడని ఎండలు, ఈ ఎండలకు దాదాపు ఒక 10-12 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇక మరి ఎండలకు ఏం చేయాలి? వడగాల్పులు అయితే బయటికి మధ్యాహ్నం అయితే బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు జనం. ఆటోలు కూడా ఆపుతలేరు రోడ్డు మీద. ఎటు వెళ్ళాలన్నా దిక్కు దోసకుంటున్నది. చాలా దారుణంగా ఉన్నాయి సార్. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు సార్. టెంపరేచర్ కూడా హెవీగా ఉంది సార్. చాలా బయటికి వెళ్ళాలన్నా ప్రాబ్లం అవుతుంది. పిల్లలని తీసుకొని బయటికి రావాలన్నా, ఏదైనా షాపింగ్ పోవాలన్నా కూడా చాలా ప్రాబ్లం ఉంది సార్. ఇక్కడ ఇది ఫస్ట్ టైం సార్ ఇంత ఎండలో చూడడం మేము. ఇది నల్లగొండ జిల్లాల ఎండల తీవ్రత ఎక్కువనే ఉంది. పోయినేటి కంటే రికార్డు టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఎండ దెబ్బతోని దామరచర్ల మండలం వీర్లపాలెం ఏఈఓ నాగరాజు చనిపోయాడు. రైతు సమగ్ర సర్వే చేసేటందుకు ఎండల తిరిగి బీమారయ్యాడు. దవాఖానకు తీసుకుపోయినా గానీ బతకలేదు. దీంతోని హాస్పిటల్ ముంగట లొల్లికి దిగారు సిబ్బంది. నిజామాబాద్ జిల్లాలో పోయినేటి కంటే ఈసారి ఎండలు తక్కువగానే ఉన్నా ఉబ్బరంతోటి జనం పరేషాన్ అవుతున్నారు. గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం, 44 డిగ్రీల టెంపరేచర్లు రికార్డ్ అవ్వడంతోటి తిప్పలు తప్పడం లేదు.